సలార్ తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడి. నాగస్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మే 9న రిలీజ్కు రెడీ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న కల్కికి త్వరలోనే ప్యాకప్ చెప్పేసి ప్రమోషన్స్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. ఇప్పటికే బిజినెస్ లెక్కలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇక సలార్ తర్వాత 6 నెలల గ్యాప్లో కల్కిగా వస్తున్న ప్రభాస్ మరో 6 నెలల గ్యాప్లో రాజాసాబ్గా వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. స్టార్టింగ్ నుంచి సైలెంట్గా షూటింగ్ జరుపుకున్న మారుతి సినిమాను పోయిన సంక్రాంతికి అఫీషియల్ అనౌన్స్ చేశారు. రాజాసాబ్ టైటిల్తో వింటేజ్ డార్లింగ్ను చూపించి కిక్కిచ్చాడు మారుతి. ఇప్పటికే కొన్ని కీలక షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న రాజాసాబ్ త్వరలో మరో కొత్త షెడ్యూల్కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 3వ వారం తర్వాత ఓ షెడ్యూల్ ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే ప్రభాస్ లేని సీన్లు షూట్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ కల్కికి ఫైనల్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. మరో వర్షన్ ప్రకారం యూరప్ ట్రిప్లో ఉన్నాడని ఇండస్ట్రీ వర్గాల మాట. అందుకే రాజాసాబ్ నెక్స్ట్ షెడ్యూల్లో ప్రభాస్ లేకుండానే షూటింగ్ ప్లాన్ చేస్తున్నాడట మారుతి. వీలైనంత త్వరగా రాజాసాబ్ షూటింగ్ కంప్లీట్ చేసి ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే సంక్రాంతికి రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహన్తో పాటు మరో 2 హీరోయిన్లు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.